లో ఒక వెబ్ పేజ్ నేను డిజైన్ చేసుకోవాలనుకుంటే నేను ఫస్ట్ ఇన్ని ఫీల్డ్స్ నేను క్యాప్చర్ చేయాలి. సో ఫస్ట్ నేమ్‌కి జనరల్‌గా ఎలా ఉంటుంది? ఒక టెక్స్ట్ ఇన్‌పుట్టే ఉంటుంది. ఒక టెక్స్ట్ బాక్స్‌లా ఉంటుంది. మీరు ఏ వెబ్‌సైట్ అయినా చూడండి. దాన్ని ఒక కంట్రోల్ వచ్చి టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. సో ఇవన్నీ కంట్రోల్స్ అంటామన్నమాట. అండ్ లాస్ట్ నేమ్ కూడా ఒక టెక్స్ట్ బాక్సే ఉంటుంది. సో ఏజ్‌కి ఏదో డ్రాప్ డౌన్ ఉండొచ్చు. అంటే నేను రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నాను. ఒక 20 నుంచి 40 ఇయర్స్ మధ్యలోనే నేను రిజిస్టర్ చేయించాలనుకుంటున్నాను. సో ఒక టెక్స్ట్ బాక్స్ లాగా పెడితే వాడు 60 ఇయర్స్ పెట్టేసుకోవచ్చు. ఎంతైనా పెట్టేసుకోవచ్చు. మీరు టెక్స్ట్ బాక్స్ పెట్టి మీరు తర్వాత టెక్స్ట్ బాక్సే పెట్టి దానిలో 60 కంటే ఎక్కువ తీసుకోకూడదు. 40-30 మధ్యలోనే తీసుకోవాలి. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా చేయొచ్చు వాలిడేషన్స్ ద్వారా. అవి తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఏజ్‌లో మీకు జనరల్‌గా డ్రాప్ డౌన్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక టెక్స్ట్ ఇన్‌పుట్ కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అది. సో జనరల్‌గా డేట్ ఆఫ్ బర్త్ ఏం పెడతాము? క్యాలెండర్ పెడతాము. లేదా టెక్స్ట్ ఇన్‌పుట్ నార్మల్‌గా పెడితే వాడు ఎంటర్ చేయడానికి కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. సో మనం డిజైన్ చేసేటప్పుడు చాలా హై పెర్ఫార్మన్స్‌లో ఉండాలి కాబట్టి యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఒక క్యాలెండర్ పెట్టుకుందాం. సో జెండర్ వచ్చి ఒక డ్రాప్ డౌన్ ఆర్ ఒక రేడియో బటన్ పెట్టుకుందాం. సో రేడియో బటన్స్ వచ్చి మేల్ ఆర్ ఫీమేల్ ఇలా పెట్టుకుందాం. సో మెయిల్ ఐడి జనరల్‌గా టెక్స్ట్ ఇన్‌పుట్టే ఉంటుంది. టెక్స్ట్ బాక్సే ఉంటుంది కదా! మొబైల్ నంబర్ వచ్చి కూడా ఒక టెక్స్ట్ బాక్సే ఉంటుంది. సో ఇంకో అడ్రెస్ కూడా చూపిస్తాను. మీకు టెక్స్ట్ ఏరియా కూడా చూపిస్తాను. సో అడ్రెస్‌కి చాలా పెద్ద టెక్స్ట్ బాక్స్ ఉంటదన్నమాట. సో దాన్ని మనం టెక్స్ట్ ఏరియా అనుకుంటాం. సో ఇదన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఇన్ని క్రియేట్ చేయాల్సొస్తుంది. సో ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటే మనకి ఇనీషియల్‌గా ఇవన్నీ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో టెక్నికల్‌గా ఇవన్నిటిని మనం ప్రాపర్టీస్ అంటాం. ఓకే. సో ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క కంట్రోల్ ఉండాలి. దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ కంట్రోల్, యూఐ కంట్రోల్ అంటాం. సో టెక్స్ట్ ఇన్‌పుట్ అనేది ఒక కంట్రోల్, క్యాలెండర్ అనేది ఒక కంట్రోల్, సో రేడియో బటన్ అనేది ఒక కంట్రోల్, టెక్స్ట్ ఏరియా. సో ఇవన్నీ డిఫరెంట్ కంట్రోల్స్. సో మనం పెగా కాకుండా నార్మల్ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి డిజైన్ చేయాలంటే ఒక్కొక్క కంట్రోల్‌ని మనమే ఇన్‌పుట్ కోడ్ రాసుకోవాలి. సో ఇన్‌పుట్ కోడ్ టైప్ రేడియో అని పెట్టుకోవాలి. లేదంటే ఇక్కడ టెక్స్ట్ ఇన్‌పుట్ అని పెట్టుకోవాలి అలా. ప్రతి దానికి మనమే కంట్రోల్ క్రియేట్ చేసుకోవాలి. కానీ పీఆర్‌పీసీలో కంట్రోల్స్ ఆటోమేటెడ్ అయిపోయాయి. సో ఎవ్రీ కంట్రోల్ మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు. సో ఒక కంట్రోల్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అందులో ఎంటర్ చేస్తున్న డేటా దేనికి లింక్ అవ్వాలి. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్‌కి, లాస్ట్ నేమ్‌కి 2 డిఫరెంట్ టెక్స్ట్ ఇన్‌పుట్స్ తీసుకోవాలి కదా! ఆ 2 డిఫరెంట్ టెక్స్ట్ ఇన్‌పుట్స్ తీసుకుంటాను. సో ఫస్ట్ నేమ్‌లో ఎంటర్ చేసింది ఫస్ట్ నేమ్ కింద పీఆర్‌పీసీకి అర్థం అవ్వాలి. లాస్ట్ నేమ్‌ది లాస్ట్ నేమ్ కింద అర్థం అవ్వాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోల్‌కి ఒక పర్టిక్యులర్ లేబుల్ లాగానో ఏదో ఒకటి లింక్ అవ్వాలన్నమాట. సో దీన్ని మనం టెక్నికల్‌గా ప్రాపర్టీస్ అంటాం. సో ప్రాపర్టీ అనేది ఒక రూల్ పెగాలో. సో ఆ రూల్‌తో మనం ఏం చేస్తాము? ఒక పర్టిక్యులర్ కంట్రోల్‌కి లింక్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మనము ఇన్ని కంట్రోల్స్ యూజ్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోల్‌కి ఒక ప్రాపర్టీ లింక్ అయి ఉండాలి. సో ఇక్కడ మనం 8 ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే. ప్రాపర్టీ అనేది ఒక రూల్. అది డేటా మోడల్ కేటగిరీ కింద ఉంటుంది. ఓకే. ఇక్కడ 8 ప్రాపర్టీస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. జనరల్‌గా ఒకసారి ప్రాపర్టీస్ క్రియేట్ చేసేసుకున్నాము. ప్లస్ కంట్రోల్స్, యూఐ కంట్రోల్స్ కూడా లింక్ చేసేసాము. సో ఇది అయిపోయాక జనరల్‌గా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము? వేరే హెచ్‌టీఎంఎల్‌లోనో ఏదైనా కంట్రోల్స్ క్రియేట్ అయిపోయాక ఒక డివిజన్ ట్యాగ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. మీకు అర్థం కాకపోయినా ఏమీ పర్లేదు హెచ్‌టీఎంఎల్ గురించి. ఒక డివిజన్ ట్యాగ్ అనేది జనరల్‌గా క్రియేట్ చేసుకొని ఈ పర్టిక్యులర్ క్రియేట్ చేసిన ఇన్‌పుట్ కోడ్ మొత్తం ఇక్కడ పెట్టుకుంటారు. సో డివిజన్ ట్యాగ్ అంటే ఏంటంటే జస్ట్ ఒక కంటైనర్ లాగా అన్నమాట. సో ఒక టెక్నికల్‌గా మాట్లాడాలంటే పెగాలో దాన్ని మనం సెక్షన్ అంటాం. ఓకే. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సెక్షన్ అనేది ఒక రూల్. ఆ రూల్‌లో మనం క్రియేట్ చేసిన ప్రాపర్టీస్‌ని పెట్టుకొని మనం డిస్‌ప్లే పర్పస్‌కి యూజ్ చేస్తాం అని అర్థం అవ్వాలి మీకు. ఓకే. సో ప్రాపర్టీ అనేది ఒక రూల్. సో ఇక్కడ చాలా ప్రాపర్టీస్ యూజ్ చేయాలి కాబట్టి ఈ డిఫరెంట్ ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలి. ఓకే. ప్రాపర్టీ అనేది ఒక రూల్. తర్వాత సెక్షన్ అనేది ఒక రూల్. సో ఇక్కడ 8 ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నేను ఒక సెక్షన్ క్రియేట్ చేస్తే చాలు. ఒక సెక్షన్ రూల్ చేస్తే చాలు. ఒక సెక్షన్ రూల్‌లో నేను ఇవన్నీ చూపించాలనుకుంటున్నాను. ఓకే. ఒక వెబ్ పేజ్‌లో మీకు స్టార్టింగ్ ఒక ఇంత సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ చూపించాలని చూపించుకోవచ్చు. మీరు సబ్మిట్ చేసి నెక్స్ట్ స్క్రీన్‌కి వెళ్ళాలనుకుందాం. మీరు రియల్ వెబ్‌సైట్‌తో కంపేర్ చేయండి. సబ్మిట్ చేసి నెక్స్ట్ స్క్రీన్‌కి వెళ్దాం అనుకుంటే మీకు అక్కడ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. అంటే మీ పేరెంట్ డీటెయిల్స్ లేదంటే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అక్కడ మీకు సెకండ్ పేజ్‌లో కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ దానికి రిలేటెడ్ ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకోవాలి. అది సెకండ్ సెక్షన్ కాబట్టి మీరు డిఫరెంట్ సెక్షన్ రూల్ యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో సెక్షన్ రూల్‌ని క్రియేట్ చేస్తాం.
సో ఈ సెక్షన్ కి జనరల్ గా లోడ్ అవడానికి మనం ఒక యాక్షన్ తీసుకోవాలన్నమాట. రన్ టైమ్ లో ఈ సెక్షన్ కి లోడ్ అవడానికి ఒక యాక్షన్ చేసుకోవాలి. సో ఆ యాక్షన్ రూల్ యాక్షన్ ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ సెక్షన్ ని లోడ్ చేస్తుంది. సో యాక్షన్ అనేది ఒక రూల్, అది ఆ రూల్ పర్టికులర్ సెక్షన్ ని లోడ్ చేస్తుంది. ఆ సెక్షన్ లోడ్ అవడం వల్ల ఆటోమేటిక్ గా అందులో ఉన్న ప్రాపర్టీస్ ని కూడా లోడ్ చేస్తుంది. సో దీని తర్వాత నేను ఏం చేయాలంటే ఒక యాక్షన్ రూల్ క్రియేట్ చేయాలి. సో దాన్ని టెక్నికల్ గా ఫ్లో యాక్షన్ రూల్ అంటాం. ఓకే, ఒకసారి ఫ్లో యాక్షన్ రూల్ కూడా క్రియేట్ చేశాక తర్వాత నేనేం చేయాలి, నేను రన్ చేస్తాను అనమాట. రన్ చేయటం అంటే ఇప్పుడు రియల్ టైంలో మీరు ఒక ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళారు. ఇవన్నీ మీరు చేసే అప్లికేషన్స్ కాదు. ఎందుకంటే పిఆర్పిసి డిజైన్ చేసే అప్లికేషన్స్ అన్ని ఆర్గనైజేషన్ లెవెల్ ఇంటర్నల్ అప్లికేషన్స్, ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే యూజ్ చేయగలరు. సో మీరు ఇన్సూరెన్స్ సెక్టర్కి వెళ్ళి నాకు ఇలా కావాలని డీటెయిల్స్ చెప్పాలి, నెసెసరీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి క్రియేట్ చేస్తారనమాట వాళ్ళ ఓన్ అప్లికేషన్ లో. సో ఇదన్నీ వాళ్ళ ఓన్ అప్లికేషన్స్. ఓకే, సో వాళ్ళ ఓన్ అప్లికేషన్స్ లో ఇవన్నీ చేస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారు, మీరు రాగానే రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేస్తారు. లెటెస్ట్ ఆ రిజిస్టర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఒక ప్రాసెస్ రన్ అవ్వాలి. ప్రాసెస్ రన్ అయ్యి మీకు వాళ్ళకి ఆ స్క్రీన్ లోడ్ అయ్యి మీరు చెప్పే డీటెయిల్స్ మొత్తం వాళ్ళు అక్కడ ఎంటర్ చేసుకొని తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడియా ఇస్తారో లేదంటే ఒక ప్రింట్ ఇస్తారో మీకు వాళ్ళు ఇంకా సెకండరీ. ఓకే, సో వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో అంటే ఒక ప్రాసెస్ అంతా ఒక ప్రాసెస్. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక ప్రాసెస్ జరుగుతుంది. సో రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేసిన వరకు చేసేటప్పుడు స్టార్ట్ అయ్యే ప్రాసెస్ ఈ మధ్యలో చాలా ఉండొచ్చు. ఫస్ట్ సెక్షన్ ఉండొచ్చు, అది సబ్మిట్ అయ్యాక మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడగొచ్చు వాళ్ళు. దాని తర్వాత మీ పేరెంట్ ప్రీవియస్ హెల్త్ ఇష్యూస్ అవి కూడా అడగొచ్చు. దాని తర్వాత ఫైనల్ సబ్మిట్ అయితే కనుక ప్రాసెస్ సబ్మిట్ అయిపోయింది సార్, మీకు 5 days పట్టొచ్చు, ఇలా చెప్తారనమాట. సో ఎస్టిమేటెడ్ టైం బట్టి చెప్తారు, ఎస్ఎల్ఎస్ ఉంటే దానికి. సో ఇవి చెప్తారనమాట. సో ఇదంతా ఒక ప్రాసెస్. సో ఫస్ట్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మధ్యలో ఏదైతే ఉంటుందో అది అంతా అదంతా ఫాలో అయ్యాక ఎండ్ అవుతుంది అనమాట. సో దీన్ని మనము ఫ్లో అంటాం. ఫ్లో అనేది ఒక రూల్, అది ఒక ప్రాసెస్ రూల్. అది ఏం చేస్తుంది, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఈ ఫ్లో యాక్షన్, మల్టిపుల్ ఫ్లో యాక్షన్స్ ఉండొచ్చు. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక ప్రాసెస్ ని రన్ చేసి దానికి నెసెసరీగా ఉన్న సెక్షన్స్ అన్ని లోడ్ చేస్తుంది. ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, సపోజ్ నేను రిజిస్టర్ కొట్టగానే ఫ్లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ సెక్షన్ లోడ్ అవుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్కి వెళ్తుంది. అలా ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని అవ్వచ్చు. సో ఫైనల్ సబ్మిట్ కొట్టే వరకు వెళ్తూనే ఉంటుంది. సో ఇది ఒక ప్రాసెస్ మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అయ్యాక ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అవుతుంది. అది జనరల్ యూనిక్ ఐడి కింద కన్సిడర్ చేస్తారనమాట. సో ఏం చెప్తానంటే ఒక ఫ్లో అనేది ఒక రూల్ క్రియేట్ చేయాలి, అది ఫ్లో యాక్షన్స్ ని రన్ చేస్తుంది అనమాట. సో అల్టిమేట్ గా మీరు ఎన్ని రూల్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, ఫ్లో అనేది ఒక రూల్ చేయాలి, ఫ్లో యాక్షన్ అనేది ఒక రూల్ చేయాలి. ఎందుకంటే ఫ్లో అనేది మెయిన్ థింగ్. సో దానిలో ఫ్లో యాక్షన్ హోల్డ్ చేస్తాం, ఫ్లో యాక్షన్ లోపల సెక్షన్ హోల్డ్ చేస్తాం. ఎందుకంటే ఈ సెక్షన్ మీద నేను ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ యాక్షన్ ఏంటి, రన్ టైమ్ లో దీన్ని లోడ్ చేయాలనేది నా యాక్షన్. సో అందుకని ఫ్లో యాక్షన్ లోపల ఒక సెక్షన్ పెట్టుకుంటాం. సో ఈ సెక్షన్ ఏం చేస్తుంది, సెక్షన్ అనేది డిఫరెంట్ కాంపోనెంట్స్ ని డిఫరెంట్ ప్రాపర్టీస్ ని హోల్డ్ చేస్తుంది అనమాట. సో అందుకని ఇవన్నీ లోడ్ అవుతాయి. సెక్షన్ లోపల ఇన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఈ ఫ్లో యాక్షన్ లోపల ఈ సెక్షన్ ఉంటుంది, ఈ ఫ్లో లోపల ఈ ఫ్లో యాక్షన్ ఉంటుంది. అలా కాకుండా నాకు ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కాకుండా ఒక ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు నేను. సో ఒక ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు నేను. సో వెల్కమ్ టు అవర్ హాస్పిటల్ గ్రూప్స్ అని వాళ్ళు పెట్టుకోవచ్చు, అలా అనమాట. సో ఇది కూడా మనం క్రియేట్ చేస్తాం, ఇది ప్రాపర్టీ ఏం కాదు, ఇది కూడా క్రియేట్ చేస్తాం, అది కూడా సెక్షన్ లో పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో ఇన్ని రూల్స్ క్రియేట్ చేయాలి, ప్రాపర్టీస్ చేయాలి, సెక్షన్ చేయాలి, ఫ్లో యాక్షన్ చేయాలి, ఫ్లో చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు ప్రాపర్టీస్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇవన్నీ నాకు చాలా జనరిక్ ప్రాపర్టీస్ లానే ఉన్నాయి, అన్ని నాకు జనరిక్ ప్రాపర్టీస్ లానే ఉన్నాయి. ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ ఏజ్ కానీ. సో నాకు రేపు ఇంకొక 10 ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ క్రియేట్ అయినా నాకు అక్కడ కూడా యూజ్ అయ్యేలాగే ఉన్నాయి. అందుకని నేను ఇవన్నీ ఫ్రేమ్వర్క్ లో చేస్తాను. సో ఫ్రేమ్వర్క్ లో ఏ క్లాస్ లో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆటోమేటిక్ గా రైట్ క్లిక్ చేసి మీకు క్రియేట్ ఆప్షన్ ఉంటుందని ఫస్ట్ లోనే డిస్కస్ చేసాం. సో మీరు ఏ క్లాస్ మీద రైట్ క్లిక్ చేస్తే ఆ క్లాస్ లో ప్రాపర్టీస్ క్రియేట్ అయిపోతాయి. ఫర్ ఏ రూల్ అయినా అందులో క్రియేట్ అయిపోతుంది. మీరు ఫ్రేమ్వర్క్ లో చేయాలంటే మీరు లాగ్ ఆఫ్ చేసి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లాగిన్ అయ్యి చేయాల్సిన అవసరం ఉండదు, మీకు ఆ ఫీజిబిలిటీ కూడా ఉండదు. ఎందుకంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లాగిన్ వేరు, మీకు అది ఇవ్వరు. కానీ మీరు ఆ క్లాస్ లోకి డేటాని యాక్సెస్ చేయగలరు, క్రియేట్ చేయగలరు, ఏదైనా చేయగలరు. ఓకే, సో ఇది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్.
సో మీరు ఇందులో క్రియేట్ చేసే ముందు మీ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి ఫ్రేమ్వర్క్ ఉందా లేదా స్ట్రక్చర్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇన్హెరిటెన్స్ ద్వారానే తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఫ్రేమ్వర్క్ లోపల కొన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి మీకు ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఇప్పటి వరకు డెఫినిషన్ చూసారు, ఇన్హెరిటెన్స్ చూసారు, ఈ లాస్ట్ రెండు జస్ట్ రిఫ్రెష్. సో క్రియేట్, ఓపెన్ కూడా ఇవి కూడా ఉంటాయి ఇంకా. సో ఇప్పుడు క్రియేట్ చూస్తాను. సో మీరు ఏ రూల్ అయినా క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ ఆప్షన్కి వెళ్ళాలి. క్రియేట్ ఆప్షన్ మీద జస్ట్ మౌస్ ఓవర్ చేస్తే చాలు. రైట్ క్లిక్ చేసి క్రియేట్ మీద మౌస్ ఓవర్ చేస్తే మనకి ఇంకా చాలా కనిపిస్తాయి ఇక్కడ. సో ఇవన్నీ మనం రూల్ కేటగిరీస్ అంటాం. ఓకే, సో డేటా మోడల్ అనేది ఒక రూల్ కేటగిరీ, డెసిషన్ అనేది ఒక రూల్ కేటగిరీ. సో దాని మీద మౌస్ ఓవర్ చేస్తే ఇంకొక సర్టెన్ విండో వస్తుంది. సో దీన్ని మనం రూల్స్ అంటాం. ఓకే, సో ఇది రూల్ కేటగిరీ, ఇది రూల్స్. సో ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటి అంటే ప్రాపర్టీ క్రియేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రాపర్టీ విల్ బి లైక్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ డేటా మోడల్ రూల్ కేటగిరీ. ఇన్స్టెన్స్ అంటే జస్ట్ లైక్ ఎన్ ఒక రికార్డ్, మీరు టెంపరీగా గుర్తుపెట్టుకోండి, తర్వాత మీకు అర్థమవుతాయి. సో డేటా మోడల్ లోపల రూల్ కేటగిరీ కింద కొన్ని రూల్స్ ఉంటాయి, అందులో ప్రాపర్టీ అనేది ఒక రూల్. సో ఇదన్నమాట. మీకు డీటెయిల్ స్క్రీన్ షాట్స్ తీసి పంపిస్తాను, మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది క్లిక్ చేస్తే మీకు ఒక కొత్త విండో విజార్డ్ ఓపెన్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఫ్రేమ్వర్క్ మీద రైట్ క్లిక్ చేశాను, ఇక్కడ ఇలా ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, మనకి లేబుల్ అనేది ఒకటి అడుగుతుంది. సో ఇక్కడ మీరు మౌస్ ఓవర్ చేయగానే మీకు ఇలాంటి సింబల్ ఒకటి వస్తుంది, కర్సర్ వస్తుంది. మీరు అది క్లిక్ చేయగానే అది కొలాప్స్ అయిపోతుంది, మీకు ఇంక ఇదంతా పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నా పర్పస్ ఏంటి, క్రియేట్ చేసిన పర్పస్ ఏంటి, ఒక ప్రాపర్టీని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. నాది ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ నేమ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో మీరు జస్ట్ ఊరికే ట్యాబ్ బటన్ క్లిక్ చేసినా, లేదు అనుకుంటే బయట ఇంకెక్కడ టెక్స్ట్ బాక్స్ కి బయట ఇంకెక్కడ క్లిక్ చేసినా ఆటోమేటిక్ గా ఇదేదో జనరేట్ అయిపోయింది. ఇది నేను క్రియేట్ చేసింది అయితే కాదు. సో జస్ట్ నేను ఇక్కడ ఇచ్చాను, ఆటోమేటిక్ ఇది జనరేట్ అయిపోయింది. సో దీనికి ఏముంది, లేబుల్ అని ఉంది, దీనికి ఐడెంటిఫైర్ అని ఉంది. అంటే ఏంటి అంటే ఇది యూజర్ డిస్ప్లే పర్పస్ కి. చాలా సార్లు చూసాం కదా, ఒక రూల్ కి డిస్ప్లే నేము దానికి ఐడెంటిఫైర్ సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. సో ప్రాపర్టీ అనేది కూడా ఒక రూల్, ప్రతిదీ రూల్. ఇక్కడ ప్రాపర్టీ అనేది కూడా ఒక రూల్. ఆ రూల్ కి ఇది డిస్ప్లే నేమ్, ఇది ఏంటి అంటే ఐడెంటిఫైర్. సో ఇక్కడ మీరు డిస్ప్లే నేమ్ ఏదైనా ఇవ్వండి. ట్యాబ్ అవుట్ చేస్తున్నాను ఇప్పుడు, అంటే బయట క్లిక్ చేస్తున్నాను పోనీ. సో డిస్ప్లే నేమ్ ఇలా కనిపిస్తుంది, కానీ ఐడెంటిఫైర్ ఇలాగే కనిపిస్తుంది అనమాట. ఓకే, అంటే ఇది డిఫరెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అదనమాట చెప్తున్నాను. సో ఆటోమేటిక్ గా ఐడెంటిఫైర్ అనేది జనరేట్ అయిపోతుంది. మీరు ఐడెంటిఫైర్ ని ఎడిట్ చేయాలన్నా చేసుకోవచ్చు, కానీ ఒకసారి క్రియేట్ అయితే మాత్రం దాన్ని ఎడిట్ చేయలేం, ఖచ్చితంగా డిలీట్ చేసుకోవాల్సిందే. ఓకే, ఇది ఐడెంటిఫైర్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, నేను రైట్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఇది వస్తుంది, ఇది వచ్చింది కదా. సో డిఫాల్ట్ గా మనకి ఇక్కడ కొన్ని చూపిస్తుంది, కాంటెక్స్ట్ అని చూపిస్తుంది, అప్లైస్ టు క్లాస్ చూపిస్తుంది, అండ్ రూల్ సెట్స్ చూపిస్తుంది. సో మనము దీని మీద ఫ్రేమ్వర్క్ మీద రైట్ క్లిక్ చేసి అందులో క్రియేట్ చేయాలనుకున్న ఇంటెన్షన్ తో చేస్తున్నాం కాబట్టి మనం ఇది ఫ్రేమ్వర్క్ లో చేయాలనుకుంటున్నాం. సో ఈ ప్రాపర్టీకి కాంటెక్స్ట్ డిఫాల్ట్ గా ఇదేంటి, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్, ఇది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, ఇది ఓఓటీపీ, యూఐ కిట్ అనేది ఓఓటీపీ వదిలేయండి. సో డిఫాల్ట్ గా ఇది ఈ రేడియో బటన్ సెలెక్ట్ అయిపోయింది, యాప్ అపోలో క్లెయిమ్స్ అనేది. సో మీరు ఏ అప్లికేషన్ తో అయితే లాగిన్ అయ్యారో డిఫాల్ట్ గా ఏ రూల్ అయినా కాంటెక్స్ట్ అది వచ్చేస్తుంది అనమాట. ఎందుకు అనుకుంటే మీరు ఆ అప్లికేషన్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఏమో అని పిఆర్పిసి అనుకుంటుంది. కానీ నాకు ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఫస్ట్ నేమ్ అనే ప్రాపర్టీ నాకు ఫ్రేమ్వర్క్ లో చేసుకోవాలనుకుంటున్నాను, అందుకనే మీరు ఇక్కడ కాంటెక్స్ట్ మార్చుకోవాలి. సో కాంటెక్స్ట్ అంటే ఏంటి అంటే ఏ ఫ్రేమ్వర్క్ లో ఏ అప్లికేషన్ లో మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్, ఇది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. మీరు ఫస్ట్ లో దీని మీద రైట్ క్లిక్ చేసి వచ్చారు, దీని మీద రైట్ క్లిక్ చేసిన మీరు ఇక్కడ కాంటెక్స్ట్ ఇది పెట్టుకుంటే కనుక మీరు క్రియేట్ అండ్ ఓపెన్ కొడితే మీరు ఈ ప్రాపర్టీ ఇందులో క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ కాంటెక్స్ట్ ఏం సెలెక్ట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎక్కడి నుంచి రైట్ క్లిక్ చేస్తున్నారు అనేది నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్. సో రైట్ క్లిక్ చేస్తే మీకు జస్ట్ విజార్డ్ వస్తుంది అంతే. సో కొన్ని డిఫాల్ట్ సెలక్షన్స్ వస్తాయి, మీరు ఇక్కడ నుంచి రైట్ క్లిక్ చేశారు కాబట్టి ఇది డిఫాల్ట్ సజెషన్. ఇది మీరు వద్దు, నాకు ఫ్రేమ్వర్క్ లోకి వద్దు, ఇంప్లిమెంటేషన్ లో క్రియేట్ చేసుకోవాలన్నా మీరు ఇక్కడ నుంచి చేంజెస్ చేయొచ్చు. సో కాంటెక్స్ట్ దానికి రిలేటెడ్ అప్లైస్ టు క్లాసే ఫైనల్ గా ప్రాపర్టీ డెస్టినేషన్ ని డిఫైన్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ సినారియోలో నా కాంటెక్స్ట్ ఏం అవ్వాలి, ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్ అవ్వాలి. సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్ ఇదే కదా. సో ఇక్కడ నేను చేంజెస్ ఏం చేయక్కర్లేదు. సో రైట్ నౌ రూల్ సెట్ అండ్ ఇట్స్ వర్షన్స్ మీరు మర్చిపోండి, నేను చెప్తాను, దీనికి సెపరేట్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో జస్ట్ క్రియేట్ అండ్ ఓపెన్ కొట్టండి.
అలా కాకుండా ఇది సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్ ఇంప్లిమెంటేషన్ క్లాస్లో క్రియేట్ అయిపోతుంది. సో నేను జస్ట్ క్రియేట్ అండ్ ఓపెన్ చేస్తున్నాను. సో క్రియేట్ అండ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఏమర్థమవుతుంది, సో ఫస్ట్ నేమ్ అనేది ఒక లేబుల్ ఇది. సో ఇది జస్ట్ డిస్ప్లే లేబుల్, ఇది ఐడెంటిఫైయర్. అంటే ఒక ప్రాపర్టీ క్రియేట్ అయిపోయింది. మీకు ఇక్కడ ఇంకా చాలా కనిపిస్తున్నాయి. సో ప్రాపర్టీ టైప్ అని కనిపిస్తుంది, ఇక్కడ ఏ కంట్రోల్స్ అని కనిపిస్తుంది, ఇక్కడ అడ్వాన్స్డ్ అని కనిపిస్తున్నాయి. ఇవన్నీ చెప్తాను ఇప్పుడు. సో ఈ ఫస్ట్ నేమ్ పర్పస్ ఏంటి, మనకి ఇక్కడ ఒక టెక్స్ట్ ఇన్పుట్ పెట్టుకోవాలనేది ఒక మన పర్పస్. ఓకే, సో టెక్స్ట్ ఇన్పుట్ లో ఏదో ఒకటి ఎంటర్ చేస్తాం. సపోజ్ సాయియో శాంపుల్ అని ఏదో ఒకటి ఎంటర్ చేస్తాం, టెస్ట్ అని ఏదో ఒకటి ఎంటర్ చేస్తాం. అది ఎంటర్ చేసే వాల్యూ పిఆర్పిసికి బ్యాక్ ఎండ్ ప్రాసెసింగ్ లో ఏం అర్థం అవ్వాలి. సపోజ్ నేను ఇది ఎంటర్ చేశాను, నా ఫస్ట్ నేమ్ ఇది కాబట్టి ఇది ఎంటర్ చేశాను. సో నేను ఇక్కడ ఇది ఎంటర్ చేసిన వాల్యూ, టెక్స్ట్ ఇన్పుట్ అనేది ఒక వాల్యూ పిఆర్పిసికి ఎలా అర్థం అవ్వాలి, ఇది ఒక టెక్స్ట్, ఇది ఒక నెంబర్ కాదు, ఇది జస్ట్ ఒక జనరల్ టెక్స్ట్ అనుకోవాలి. సో అందుకని అండ్ ఇది ఒక టెక్స్ట్ అనుకోవాలి. అండ్ మనం ఇక్కడ డిఫైన్ చేసే కంట్రోల్ ఏంటి అంటే టెక్స్ట్ బాక్స్. సో ఏ ప్రాపర్టీకైనా మనం ఎలాంటి కంట్రోల్ ఇద్దాం అనుకుంటున్నాం, ఏదర్ టెక్స్ట్ బాక్స్ ఇద్దాం అనుకుంటున్నావా, రేడియో ఇద్దాం అనుకుంటున్నావా, క్యాలెండర్ ఇద్దాం అనుకుంటున్నావా, టెక్స్ట్ ఏరియా. సో ఎలాంటి కంట్రోల్ ఇద్దాం అనుకుంటున్నావు అనేది ఇక్కడ డిఫైన్ అవుతుంది అనమాట. ఓకే, మీకు ఇక్కడ డిఫాల్ట్ గా టెక్స్ట్ బాక్స్ కింద కన్సిడర్ చేసుకుంటుంది, అందుకని టెక్స్ట్ ఇన్పుట్ అని చూపిస్తుంది. పిఎక్స్, పివై, పిజెడ్ తో స్టార్ట్ అవుతాయి అన్ని కంట్రోల్స్. అది ఓఓటీబీ కంట్రోల్స్ అని మీరు రైట్ నౌ పిఎక్స్ అంటే ఏంటి, పివై అంటే ఏంటి, పిజెడ్ అంటే ఏంటి మర్చిపోండి. దీనికి ఒక పెద్ద సెపరేట్ క్లాస్ ఉంటుంది, పిజెడ్ డైనస్కి వచ్చినప్పుడు డిస్కస్ చేస్తారు. ఓకే, సో మీకు ఏ ప్రాపర్టీ క్రియేట్ చేయాలన్నా మీకు కింద వచ్చే ఇన్పుట్ ఏంటి, కింద వచ్చేది ఏంటి అంటే కంట్రోల్. సో ఈ పర్టికులర్ ప్రాపర్టీ వాల్యూ చంద్ర అనే వాల్యూ బ్యాక్ ఎండ్ పెగాకి ఎలా సప్లై చేస్తున్నావు నువ్వు, నేను ఒక టెక్స్ట్ ఇన్పుట్ పెట్టి సప్లై చేస్తున్నాను. ఒక యూజర్ ఇంటర్ఫేస్ లో ఎలా కనిపించాలి, నీకు ఒక టెక్స్ట్ బాక్స్ లా కనిపించాలి, అందుకని నీకు ఇక్కడ టెక్స్ట్ ఇన్పుట్టే పెట్టేసుకుంటున్నాను. నేను చేంజెస్ ఏమి చేయాల్సిన అవసరం లేదు ఈ కేసులో. అండ్ ఒక టెక్స్ట్ బాక్స్ లోపల నువ్వు ఎంటర్ చేసే వాల్యూ, చంద్రాన్ని ఎంటర్ చేసే వాల్యూ అది పిఆర్పిసికి ఎలా అర్థం అవ్వాలి, ఒక నెంబర్ లాగా అర్థం అవ్వాలా, లేదంటే ఒక డెసిమల్ లాగా అర్థం అవ్వాలా, ఒక డేట్ లాగా అర్థం అవ్వాలా, ఎలా అర్థం అవ్వాలి అనేది ఇక్కడ ప్రాపర్టీ టైప్ ఉంటుంది. మీరు బీటెక్ లో సి లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు కూడా డేటా టైప్స్ ఉంటుంది. ఒక పర్టికులర్ వేరియబుల్ ఎలాంటి డేటాను హోల్డ్ చేస్తుంది, ఓకే, టెక్స్టా, స్ట్రింగా లేదా నెంబరా, ఎలాంటిది హోల్డ్ చేస్తుంది అనేది ఆ కాన్సెప్ట్ ఇది అనమాట. సో ఇక్కడ నేను టెక్స్ట్ ఇన్పుట్ లో ఇచ్చే వాల్యూ నెంబర్ కాదు, ఓన్లీ టెక్స్ట్ అనేది ఇక్కడ డిఫాల్ట్ టెక్స్ట్ ఉంటుంది. మీరు మార్చుకోవాలనుకుంటే కనుక జస్ట్ చేంజ్ అని క్లిక్ చేస్తే మీరు అది డెసిమల్ పెట్టుకోవాలా, డబుల్ పెట్టుకోవాలా, పాస్వర్డ్ కింద కన్సిడర్ చేయాలా, లిస్టా, ఇవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. ఓకే, సో నేను ఈ సినారీలో నేను ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ నేమ్ కి. సో నేను జస్ట్ సేవ్ చేసేస్తున్నా. ఓకే, సో ఫస్ట్ నేమ్ అనే ప్రాపర్టీ సేవ్ అయిపోయింది. సేవ్ అయిందో లేదో ఎక్కడ ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేసాం కదా, సేవ్ అయిందో లేదో మనకు తెలియాలనుకుంటే ఇది ఓపెన్ చేసి చూడండి. సో డౌన్ యారో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డేటా మోడల్ అనే కేటగిరీ క్రియేట్ అయిపోయింది. అంతకుముందు లేదు, మీరు ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి చూడండి పై క్లాస్. నేను పై క్లాస్ లో నేను ఏం రూల్స్ క్రియేట్ చేయలేదు, కానీ డేటా మోడల్ లోపల ప్రాపర్టీ ఉంటుంది కదా. సో ఒకసారి రిఫ్రెష్ చేయాలి, మీరు ఇది మాన్యువల్ గా మీరే చేసుకోవాలి ప్రతిసారి. ఎన్ని ప్రాపర్టీస్ ఆర్ ఎన్ని రూల్స్ క్రియేట్ చేసినా పిఆర్పిసి మనకి ఏం చూపించదు. సో రిఫ్రెష్ చేసే వరకు. సో ఒకసారి రిఫ్రెష్ చేశాక డేటా మోడల్ రూల్ కేటగిరీ క్రియేట్ అయింది. ఇక్కడ మీకు ఏం రూల్ కేటగిరీస్ క్రియేట్ అవ్వాలి, డేటా మోడల్ సిస్అడ్మిన్ అనేది డిఫాల్ట్ ఉంటుంది, అది చెప్తాను మీకు ఎందుకు కూడా. సో ఏ క్లాస్ క్రియేట్ చేయాలన్నా ఫస్ట్ సిస్అడ్మిన్ తప్ప ఏమీ ఉండదు. సో సిస్అడ్మిన్ గురించి మర్చిపోండి ఇప్పుడు. సో డేటా మోడల్ అనేది ఏమి క్రియేట్ అవ్వాలి, కానీ ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసిన వెంటనే దాని యొక్క రూల్ కేటగిరీ క్రియేట్ అయిపోయి దాని లోపల ప్రాపర్టీ అనేది ఓపెన్ అయిపోయి దాని లోపల మన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సో ఇన్స్టెన్స్ అంటే ఫస్ట్ నేమ్ అనేది ఒక రికార్డ్ లాగా. సో ఫస్ట్ నేమ్ అనే ఒక ప్రాపర్టీ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది ఫ్రేమ్వర్క్ క్లాస్ లో. ఓకే, అండ్ ప్రతి ఒక్క క్లాస్ కి డిఫాల్ట్ గా సిస్అడ్మిన్ అని ఉంటుంది. డిఫాల్ట్ గా ఇది మనం క్రియేట్ చేసిన రూల్ కేటగిరీ అయితే కాదు, ఈ క్లాస్ అనే కాదు, నార్మల్ ఆర్గనైజేషన్ క్లాస్ అయినా ఏ క్లాస్ కైనా మీరు జస్ట్ ఓపెన్ చేసి చూస్తే, యారో క్లిక్ చేసి చూస్తే మీకు సిస్అడ్మిన్ అని డిఫాల్ట్ క్రియేట్ అయిపోతుంది. ఎందుకు, దాని పర్పస్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఒక క్లాస్ కి రైట్ క్లిక్ చేసి డెఫినేషన్ క్లిక్ చేస్తే మీకు ఏదో ఒక స్క్రీన్ వస్తుంది కదా, ఆల్రెడీ మనం చాలాసార్లు చూసిన స్క్రీనే. అండ్ ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేస్తున్నాను, డెఫినేషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి సిస్అడ్మిన్ ఓపెన్ చేసి క్లాస్ అనే ఉంది ఏదో, ఇది క్లిక్ చేసి ఇది చూస్తున్నాను. ఇది క్లిక్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి మీరే. సో ఇది క్లిక్ చేసిన నేను ఇందాక రైట్ క్లిక్ చేసి డెఫినేషన్ క్లిక్ చేస్తే వచ్చిన స్క్రీనే సేమ్ వస్తుంది.
ఓకే, అంటే ఇక్కడ పిఆర్పిసి మనకి 2 వేస్ ఇస్తుంది ఒక క్లాస్ యొక్క డెఫినేషన్ చూడడానికి. ఓకే, ఆ డెఫినేషన్ చూడాలంటే రైట్ క్లిక్ చేసి డెఫినేషన్ చూడొచ్చు. లేదు అనుకుంటే డిఫాల్ట్ ప్రతి క్లాస్ కి డిఫాల్ట్ గా సిస్ అడ్మిన్ అనే రూల్ కేటగిరీ ఉంటుంది. దాని లోపల క్లాస్ అనే ఒక రూల్ ఉంటుంది. ఓకే, సో అది క్లిక్ చేసిన వెంటనే డెఫినేషన్, ఆ క్లాస్ యొక్క డెఫినేషన్ వస్తుంది. సో పిఆర్పిసి మనకి 2 వేస్ లో వస్తుంది అనమాట డెఫినేషన్ చూసుకోవడానికి. ఓకే, సో మీరు ఇది ఎందుకు క్రియేట్ అయిందని ఒకవేళ అడిగితే క్లాస్ డెఫినేషన్ చూడడానికి యూజ్ చేసుకుంటాం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ అనే ప్రాపర్టీ క్రియేట్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ నేమ్ ప్రాపర్టీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ నేను దీని మీద రైట్ క్లిక్ చేసి చూపిస్తున్నాను. సెకండ్ నేమ్ కూడా లాస్ట్ నేమ్ కూడా నాకు ఫ్రేమ్వర్క్ లోనే క్రియేట్ అవ్వాలి. కానీ నేను మీకు వేరేలా చూపిద్దామని చూస్తున్నాను అంతే. సో అది డేటా మోడల్ రూల్ కేటగిరీ కింద ఉంటుంది. సో ప్రాపర్టీ అని క్లిక్ చేయండి. సో డిఫాల్ట్ గా మీరు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ నుంచి రైట్ క్లిక్ చేస్తున్నారు కాబట్టి పిఆర్పిసికి మీరు ఇందులో క్రియేట్ చేస్తారేమో అని అర్థమయ్యి ఒక సజెషన్ లాగా ఇస్తుంది అనమాట. కానీ నాకు ఇది ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటున్నాను. సో ఫ్రేమ్వర్క్ కి ఈ క్లాస్ కి అసలు సంబంధం ఏమీ లేదు, అంటే రిలేషన్ ఏమి లేదు. ఈ ఫ్రేమ్వర్క్ క్లాస్ ఇది కాదు కదా. సో ఖచ్చితంగా మీరు క్రియేట్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వదు. సో అందుకనే ఈ క్లాస్ ని ఎరేజ్ చేసి కింద వ్యూ ఆల్ క్లిక్ చేయాలి. కొత్తది ఏమైనా ఎంటర్ చేయాలంటే వ్యూ ఆల్ క్లిక్ చేయండి. సో వ్యూ ఆల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అది ఆ క్లాస్ నేమ్ టైప్ చేయడం స్టార్ట్ చేస్తే కింద ప్రాంప్టింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇది అనమాట. సో ఇది క్లిక్ చేసి జస్ట్ ఓకే క్లిక్ చేయండి. సో కాంటెక్స్ట్ దానికి కరస్పాండింగ్ అప్లైస్ టు క్లాస్ లింక్ అయి ఉండాలి. ఇక్కడ నేను లాస్ట్ నేమ్ అని ఇస్తున్నాను. జస్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేసి ఐడెంటిఫైర్ క్రియేట్ అయిపోతుంది అండ్ క్రియేట్ అండ్ ఓపెన్. సో టెక్స్ట్ లాస్ట్ నేమ్ కూడా ఏదైనా ఉంటుంది కదా. సో లాస్ట్ నేమ్ కూడా నేను చంద్ర తర్వాత ఏదైనా ఇవ్వచ్చు, పెగాన్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, శాంపుల్ టెక్స్ట్ ఏదైనా ఇవ్వచ్చు. సో దానికి కూడా అది టెక్స్ట్ ఇన్పుట్ కిందే పిఆర్పిసి ప్రాసెసింగ్ అర్థం అవ్వాలి కాబట్టి నేను దీనిలో చేంజెస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో టెక్స్ట్ ఇన్పుట్ కానీ యూఐ కంట్రోల్ అంటే మీరు యూజర్ నుంచి డేటా ఎలా తీసుకుంటున్నారు, ఒక కంట్రోల్ టెక్స్ట్ ఇన్పుట్ పెట్టి నేను డేటాను తీసుకుంటున్నాను. అది తీసుకున్న డేటా టైప్ ఏంటి, సో అది జస్ట్ ఒక టెక్స్ట్ ఇన్పుట్ అని చెప్పి అర్థమవుతుంది అన్నమాట దీనికి. సో సేవ్ చేస్తున్నాం. సో ఈ పర్టికులర్ క్లాస్ లో లాస్ట్ నేమ్ అనే ప్రాపర్టీని కూడా మనం క్రియేట్ చేసాం. కానీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. రిఫ్లెక్ట్ అవ్వకపోతే కనుక రిఫ్రెష్ చేయాలని అనుకున్నాం కదా. సో రిఫ్రెష్ చేయాలంటే ఇది క్లిక్ చేసి రిఫ్రెష్ యాప్ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేసాం అనుకో, ఈ ఎక్స్ప్లోరర్ మొత్తం రిఫ్రెష్ అవుతుంది. అంటే ఇందులో చాలా డేటా ఉండొచ్చు, ఈ క్లాస్ లో చాలా డేటా ఉండొచ్చు, అండ్ నేను ఇంకా 10 డిఫరెంట్ క్లాసెస్ ని పిన్ చేస్తున్నాను అనుకోండి, అన్ని రిఫ్రెష్ అవుతాయి. యాప్ ఎక్స్ప్లోరర్ అంటే ఇక్కడ నేను ఎన్నైతే ఉన్నాయో యాప్ ఎక్స్ప్లోరర్ ఏమైతే ఉన్నాయో అవన్నీ రిఫ్రెష్ అవుతాయి. సో జనరల్ గా ఒక్కొక్క క్లాస్ లో చాలా డేటా ఉందనుకోండి, ఒక్కొక్క క్లాస్ లో చాలా సెక్షన్స్, చాలా ఫ్లో యాక్షన్స్, చాలా అన్ని ఉన్నాయనుకోండి, సో అన్ని రిఫ్రెష్ అవడానికి కొంచెం టైం పట్టొచ్చు. అందుకని ఈ పర్టికులర్ క్లాస్ కి మీకు చేంజెస్ చూడాలనుకుంటే దీని మీద రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ ఇది ఒక్క క్లాస్ చేస్తే చాలు. రిఫ్రెష్ ఆల్ క్లిక్ చేస్తే మళ్ళీ రిఫ్రెష్ యాప్ ఎక్స్ప్లోరర్ అయిపోతుంది. ఈ సినారియోనే అవుతుంది. సో ఇది ఒక్కటి క్లిక్ చేసినా సరిపోతుంది. ఓన్లీ ఇది ఒక్క క్లాసే మీకు రిఫ్రెష్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ నేమ్ అనే ప్రాపర్టీ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే ఫైన్ కదా. సో ఈ 2 ప్రాపర్టీస్ క్రియేట్ చేశాను. అండ్ ఈ డిఫరెంట్ ప్రాపర్టీస్ కూడా క్రియేట్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. యాక్చువల్లీ ప్రాపర్టీ క్రియేట్ చేయడానికి 4 or 5 వేస్ ఉంటాయి. సో ఇది ఒక వే. తర్వాత నెక్స్ట్ వే ఏంటి అంటే మీరు ఇప్పుడు దాకా దీని మీద రైట్ క్లిక్ చేశారు క్లాస్ మీద, ఏ క్లాస్ అయినా పర్లేదు, ఏ క్లాస్ అయినా రైట్ క్లిక్ చేసి మీరు తర్వాత అక్కడ కాంటెక్స్ట్ మార్చుకుంటున్నారు, అదొక కేసు. సెకండ్ కేసు ఏంటి అంటే మీరు రూల్ కేటగిరీ మీద కూడా రైట్ క్లిక్ చేయొచ్చు. రూల్ కేటగిరీ దాని మీద కూడా రైట్ క్లిక్ చేసి అప్పుడు దాని రిలేటెడ్ రూల్సే వస్తాయి మనకి. సో డేటా మోడల్ తర్వాత వచ్చే రూల్సే మనకి ఇక్కడ వస్తాయి. సో నేను ఇక్కడ ప్రాపర్టీ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఏజ్ అని ఇస్తున్నాను. సో ట్యాబ్ అవుట్ చేస్తే ఏజ్ క్రియేట్ అయిపోతుంది. నాకు కాంటెక్స్ట్ అప్లైస్ టు క్లాస్ ఎవ్రీథింగ్ ఫైన్. నాకు రైట్ క్లిక్ క్రియేట్ అండ్ ఓపెన్ చేస్తున్నా. సో ఏజ్ అనేది నాకు జనరల్ గా టెక్స్ట్ ఇన్పుట్ కింద తీసుకుంటాను. సో టెక్స్ట్ ఇన్పుట్ లో పర్సన్ ఏజ్ ఎంటర్ చేస్తాడు. ఆ ఏజ్ కూడా ఓన్లీ అంటే అక్కడ ఎంటర్ చేసే డేటా పిఆర్పిసికి ఎలా అర్థం అవ్వాలి, స్ట్రింగ్స్ కింద అర్థం అవ్వకూడదు. అంటే నేను ఏజ్ టెక్స్ట్ ఇన్పుట్ లో కూడా ఏదో ఒక టెక్స్ట్ ఎంటర్ చేసేసాను అనుకో, జనరల్ గా ఎంటర్ అయిపోతుంది. టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్ యొక్క క్యారెక్టరిస్టిక్ అదే. సో ఏ టెక్స్ట్ ఇన్పుట్ లోపల ఇచ్చే డేటా ఎలా ఉన్నా తీసేసుకుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఆ డేటా టైప్ వచ్చి టెక్స్ట్ అనుకుంటున్నాం. కానీ ఈ సినారియోలో ఏజ్ అనేది ఉంది కదా. సో ఏజ్ లో ఖచ్చితంగా స్ట్రింగ్స్ ఉండకూడదు, ఆల్ఫాబెట్స్ ఉండకూడదు.
అండ్ స్పెషల్ సింబల్స్ ఉండకూడదు, ఏమీ ఉండకూడదు, జస్ట్ ఒక నెంబరే ఉండాలి. ఆ నెంబర్ కూడా మీరు 20 to 40 పెట్టుకోవాలా, లేదంటే 40 to 60 పెట్టుకోవాలా, లేదంటే మీరు అవి కూడా రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ విత్ పెగా. ఓకే, సో ఇక్కడ ఇక్కడ ఏజ్ అనే ప్రాపర్టీలో మీరు ఇనిషియల్ ఇప్పుడు చూస్తే ఓన్లీ నెంబర్సే ఎంటర్ చేయాలి. సో దానికి పిఆర్పిసికి ఏం చెప్పాలంటే నేను ఈ డేటాని టెక్స్ట్ ఇన్పుట్ అంటే ఒక కంట్రోల్లో తీసుకుంటాను, కంట్రోల్ ద్వారా తీసుకుంటాను, అండ్ నాకు ఎంటర్ అయిన డేటా ఓన్లీ నెంబర్సే ఉండాలి అంటున్నాను. సో అందుకే ప్రాపర్టీ టైప్ వచ్చి టెక్స్ట్ ఉండకూడదు. సో ఇక్కడ ఏదైతే రిలవెంట్ ఉందో అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సినారియోలో ఇంటీజర్ వాడుకోవచ్చు అనమాట. సో ఇంటీజర్ అని వాడుకుంటే ఇంటీజర్ కింద వస్తుంది, ఆటోమేటిక్ యూఐ కంట్రోల్ కింద కూడా ఇంటీజర్ కింద మారిపోతుంది. అంటే ఏంటి, టెక్స్ట్ ఇన్పుట్ లాగానే ఉంటుంది అది కూడా, కాకపోతే అందులో స్ట్రింగ్స్ ఎంటర్ చేయనివ్వదు. మీరు ఆల్ఫాబెట్స్ ఏమైనా ఎంటర్ చేసినా అది ఏజ్ కి కరెక్ట్ ఇన్పుట్ కాదు, అందుకని స్ట్రింగ్స్ ని తీసుకోదు, ఇంటీజర్ కింద తీసుకుంటుంది. ఇంటీజర్ అంటే నెగిటివ్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు, మామూలుగా జనరల్ గా ఇంటీజర్స్ అంటే నెగిటివ్ కూడా తీసుకుంటుంది, కానీ ఏజ్ లో నెగిటివ్ తీసుకోకూడదు కాబట్టి అవి మనము వాలిడేషన్స్ ద్వారా రెస్ట్రిక్ట్ చేసుకుంటాం. ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి దీన్ని అచీవ్ చేయాలంటే, ఇలాంటి రిక్వైర్మెంట్ అచీవ్ చేయాలంటే చాలా వేస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇంటీజర్ పెడతాను, సో రైట్ నో నెగిటివ్స్ తీసుకుంటుంది, జస్ట్ ఒక నెంబర్స్ తీసుకుంటుంది, వేరే నెంబర్స్ తప్ప వేరే తీసుకోదన్నమాట. సో నేను జస్ట్ క్రియేట్ అండ్ ఓపెన్ చేస్తున్నాను. సో జస్ట్ ప్రాపర్టీస్ క్రియేట్ చేసి ఇంకా పెడతాను, టైం అయిపోతుంది. సో ఏజ్ చేశాను, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కూడా చేయొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ పెట్టొచ్చు, జెండర్ వచ్చి రేడియో బటన్స్ పెట్టొచ్చు, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు జెండర్ క్రియేట్ చేస్తాను, డేట్ ఆఫ్ బర్త్ మీకు లాస్ట్ లో క్రియేట్ చేసి చూపిస్తాను, ఎందుకు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు జెండర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఒక వే కదా. సో ఫస్ట్ ఏంటి, దీని మీద రైట్ క్లిక్ చేయొచ్చు, దీని మీద రైట్ క్లిక్ చేయొచ్చు, దీని మీద చేయొచ్చు, అండ్ దీని మీద కూడా చేయొచ్చు. దీని మీద క్రియేట్ చేసి క్రియేట్ అని కొట్టినా అదే వస్తుంది మీకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జెండర్ అని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో నా కాంటెక్స్ట్ ఎవ్రీథింగ్ ఫైన్. సో క్రియేట్ అండ్ ఓపెన్. సో నాకు జెండర్ దగ్గర ఏం రావాలి, మేల్ ఆర్ ఫీమేల్ లాగా రావాలి. సో టెక్స్ట్ ఇన్పుట్ లాగా కాదు, నాకు ఇక్కడ డ్రాప్ డౌన్ రావాలి ఆర్ రేడియో బటన్స్ రావాలి. ఓకే, సో రేడియో బటన్స్ లాగా రావాలి. సో రేడియో బటన్స్ అంటే అది టెక్స్ట్ ఇన్పుట్ కాదు, టెక్స్ట్ ఇన్పుట్ అంటే నార్మల్ ఈ కైండ్ ఆఫ్ ఇలా కనిపించే ఒక టెక్స్ట్ బాక్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది ఒక టెక్స్ట్ బాక్స్. సో నాకు ఇప్పుడు ఏం కావాలంటే రేడియో బటన్స్ కావాలి. సో డిఫాల్ట్ పిఎక్స్ అనేది ఉంటుంది, పిఎక్స్ తో ఆర్ పివై తో పిజెడ్ తో స్టార్ట్ అయితే ఆ ఓఓటీబీ కంట్రోల్స్ అనే కాదు, ఓఓటీబీవి ప్రాపర్టీస్ ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. సో మీరు ఇందక్కడ ఏముంది, పిఎక్స్ టెక్స్ట్ ఇన్పుట్ అని ఉంది, కానీ నాకు ఇక్కడ రేడియో బటన్ కావాలి కాబట్టి పిఎక్స్ వర్క్ అరెస్ట్ చేసి రేడియో అని కొట్టండి, రేడియో క్లిక్ చేసి డౌన్ ఏరో కొట్టండి, ఎందుకంటే ఇది డ్రాప్ డౌన్, బాటమ్ లో బ్లూ కలర్ లో ఉంది చూసారా, అందుకని ఇది డ్రాప్ డౌన్. సో మీరు టెక్స్ట్ టైప్ చేయటం స్టార్ట్ చేసి అప్పుడు డౌన్ ఏరో కొడితే అక్కడి నుంచి ఉన్న సజెషన్స్ వస్తాయి. ఓకే, మీరు వీడియో మళ్ళీ క్లియర్ గా వినండి, ఎందుకంటే డ్రాప్ డౌన్ లో ఎంటర్ చేశాక డౌన్ ఏరో కొట్టకపోతే రాదు. డ్రాప్ డౌన్ కింద మాకు రావట్లేదు సార్ అంటే డౌన్ ఏరో కొట్టకపోతే రాదు. సో డౌన్ ఏరో క్లిక్ చేయాలి. సో డౌన్ ఏరో క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మనం ఇచ్చే కంట్రోల్ రేడియో బటన్స్ కింద డిస్ప్లే అవుతాయి. అలా కాకుండా మీరు డ్రాప్ డౌన్ ఇద్దామన్నా సేమే, డిఆర్ అని కొట్టి జనరల్ కొట్టి డౌన్ ఏరో కొడితే దానికి రిలేటెడ్ సజెషన్ వస్తుంది అనమాట, డ్రాప్ డౌన్. సో పిఎక్స్ రేడియో బటన్ ఏమో దానికి, పిఎక్స్ డ్రాప్ డౌన్ ఏమో దీనికి అనమాట. సో అలా ఒక్కొక్క రిక్వైర్మెంట్ బట్టి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తాము. సో ఇప్పుడు రేడియో బటన్ ఇస్తాను. సో రేడియో బటన్స్ ఇస్తున్నాను. సో రేడియో బటన్ లోపల మేల్ ఫీమేల్ అని పెట్టుకుంటున్నాను, లేదంటే డోంట్ డిస్క్లోజ్ అని థర్డ్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాంటివి పెట్టుకుంటున్నాను. సో నేను ఏదైనా ఒక వాల్యూ సెలెక్ట్ చేశాను అనుకోండి, సపోజ్ మేల్ అని పెట్టుకున్నాను. సో మేల్ పెట్టింది నాకు రేడియో బటన్ నుంచి పిఆర్పిసికి బ్యాక్ అండ్ ప్రాసెసింగ్ వెళ్తుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ లో రేడియో బటన్ లో మేల్ అని సెలెక్ట్ చేస్తే ఆ వాల్యూ బ్యాక్ ఎండ్ లో ఎలా అర్థం అవ్వాలి, పిఆర్పిసికి అదొక నార్మల్ టెక్స్ట్ ఇన్పుట్ లాగానే అర్థం అవ్వాలి. అదేం నెంబర్ కాదు, అదేమి ఇంటీజర్ కాదు, లేదంటే డెసిమల్ కాదు, బులియన్ ఫ్లాగ్ కాదు, ఏమేం కాదు. సో మనం ఎంటర్ చేసే డేటా ఒక టెక్స్ట్ లాగానే ఉండాలి కాబట్టి నేను టెక్స్ట్ ఏమీ మార్చను. ఓకే, సో మనము డేటాని ఎలా తీసుకుంటున్నాము అనేది ఇదనమాట. అంటే డ్రాప్ డౌన్ లో ద్వారా తీసుకుంటున్నావా, టెక్స్ట్ ఇన్పుట్ ద్వారా తీసుకుంటున్నావా. సో రేడియో కంట్రోల్ పెట్టకుండా జస్ట్ నార్మల్ టెక్స్ట్ బాక్స్ పెట్టి యూజర్ ని మేల్ ఎంఏఎల్ఈ అని టైప్ చేయమన్నా మీకు బ్యాక్ అండ్ ప్రాసెసింగ్ లో టెక్స్ట్ కిందే కన్సిడర్ అవుతుంది. కానీ అలా కాకుండా నేను కరెక్ట్ గా ఒకటే రిస్ట్రిక్ట్ చేసి డ్రాప్ డౌన్ లో పెడితే కనుక మనం మేల్ కి ఏదైతే వాల్యూ ఇస్తున్నామో అది బ్యాక్ ఎండ్ లో నార్మల్ ఒక టెక్స్ట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో నేను దీన్ని బట్టి ఏం చెప్తానంటే ఇక్కడ మనం చేంజెస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు.
ఓకే, సో రేడియో బటన్స్ లోపల మీకు ఆప్షన్స్ రావాలనుకుంటున్నాం కదా, మేలో ఫీమేలో అని. సో దానికి మీరు పెట్టాక ఇక్కడ మీకు టేబుల్ టైప్ అని వస్తుంది. సో టేబుల్ టైప్ లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో రైట్ నా లోకల్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. లోకల్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఈ పర్టికులర్ థింగ్ లో మీకు లోకల్ గా ఏవైతే వాల్యూస్ ఇస్తున్నారో అవే రిట్రైవ్ అవుతాయి. అలా కాకుండా మీకు డైనమిక్ గా వేరే చోట నుంచి ఎక్కడైనా డేటా పుల్ చేసుకుని అది మీరు డ్రాప్ డౌన్ లో చూపించుకోవాలన్నా, రేడియో బటన్స్ లో చూపించుకోవాలంటే మీకు ఇక్కడ వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో రైట్ నా లోకల్ లిస్ట్ సెలెక్ట్ చేసి నాకు చూపించాల్సిన వాల్యూస్ ఇవ్వనుకుంటున్నాను. సో ఫీమేల్ జస్ట్ ట్యాబ్ అవుట్ చేస్తే చాలు. ఇంకా కొత్తవి యాడ్ చేసుకోవాలనుకుంటే ప్లస్ క్లిక్ చేసుకోవాలి. ఏ సినారియోలో అయినా, రేడియో బటన్ అయినా డ్రాప్ డౌన్ అని ఇంతే. మీరైనా డిలీట్ చేయాలనుకుంటే క్రాస్ మార్క్. సో జస్ట్ సేవ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఒక ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలనుకుంటే వర్క్ క్లాస్ మీద చేయొచ్చు, ద రూల్ కేటగిరీ మీద చేయొచ్చు, రూల్ మీద చేయొచ్చు. సో ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నాం. ఇంకా తర్వాత ఏంటి అంటే డైరెక్ట్ గా దీని మీద నుంచి కూడా చేయొచ్చు. దీని మీద అంటే ఇది ఓపెన్ అయ్యాక ఏ రూల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అలాంటి రూల్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంటే, సో ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ప్రాపర్టీ రూల్ ఆల్రెడీ ఉంది అంటే ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది. సో ఇలాంటి ప్రాపర్టీ నేను ఇంకోటి క్రియేట్ చేయాలనుకుంటే మీరు యాక్షన్స్ లోకి వెళ్ళి క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఏ రూల్ అయినా ఉంటుంది మీకు, ఏ రూల్లో అయినా. సపోజ్ ఇప్పుడు ఒక కొత్త డేటా ట్రాన్స్ఫార్మ్ కొత్త యాక్టివిటీ క్రియేట్ చేశాను, యాక్టివిటీ రూల్ ఓపెన్ అయింది. సో యాక్టివిటీ రూల్ ఓపెన్ అయ్యాక మీరు అలాంటి రూల్ ఇంకోటి క్రియేట్ చేయాలనుకుంటే, అంటే అలాంటి యాక్టివిటీ ఇంకోటి చేయాలనుకుంటే ఆ రూల్ యాక్షన్స్ లోకి వెళ్ళి క్రియేట్ అని క్లిక్ చేస్తే చాలు. సో అలాంటి రిజల్ట్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మన సినారియో ఏంటి, సో అడ్రస్ అని ఇస్తాం ఊరికే శాంపుల్, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తాం ఏదైనా ఒకటి. సో డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత నాకు కాంటెక్స్ట్ ఎవ్రీథింగ్ ఫైన్ కాబట్టి క్రియేట్ అండ్ ఓపెన్ చేస్తున్నా. జస్ట్ ఒక 5 minutes అంతే. సో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలి నాకు ఇక్కడ, సో ఖచ్చితంగా క్యాలెండర్ ఉండాలి. క్యాలెండర్ ఉండాలంటే డేట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ డేట్ సెలెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ కంట్రోల్, దాని రిలేటెడ్ కంట్రోల్ కూడా మారిపోతుంది. సో లేదంటే మీరు డేట్ టైం అనే కంట్రోల్ పెట్టుకుని మీరు ఇక్కడ ప్రాపర్టీ టైప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా క్యాలెండర్ అనేది ఉండాలి. ఒక టెక్స్ట్ బాక్స్ పెట్టి యూజర్ ని మాన్యువల్ గా 01/01/2021 అలా ఎంటర్ చేయనివ్వకూడదు. ఓకే, అందుకని అండ్ అక్కడ ఎంటర్ చేసిన వాల్యూ ఖచ్చితంగా డేటే ఉండాలని పిఆర్పిసికి జావాకి అర్థం అవ్వాలి కాబట్టి ప్రాపర్టీ టైప్ కూడా నేను డేట్ పెట్టుకుంటాను, దానికి రిలేటెడ్ కంట్రోల్ కూడా. సో డేట్ ఉంటే నాకు ఈ కంట్రోలే ఉండాలి అని చెప్పి పిఆర్పిసి అంటుంది, అందుకని ఇది ఆటోమేటిక్ గా మారిపోయింది అనమాట. సో జస్ట్ సేవ్ చేస్తున్నాను. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా క్రియేట్ చేశాను. సో ఇవన్నీ చూడాలనుకుంటే జస్ట్ రిఫ్రెష్, రైట్ క్లిక్ చేసి ప్రతిసారి మీరు మాన్యువల్ గా యాప్ ఎక్స్ప్లోర్ రిఫ్రెష్ చేసుకోవాల్సింది, లేదంటే డేటా కనిపించదు మీకు. సో ఇవి నేను క్రియేట్ చేసిన 5 ప్రాపర్టీస్. సో దీని మీద రైట్ క్లిక్ చేయొచ్చు, ఏ క్లాస్ మీద రైట్ క్లిక్ చేయొచ్చు, రూల్ కేటగిరీ మీద చేయొచ్చు, రూల్ మీద చేయొచ్చు. సో రూల్ ఓపెన్ అయ్యి ఉంటే అక్కడి నుంచి కూడా చేయొచ్చు. అలా కాకుండా ఇంకా చాలా వేస్ ఉంటాయి. సో ఇక్కడ మీకు క్రియేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, హెడర్ బార్ లో క్రియేట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపించి ఇది రైట్ క్లిక్ చేస్తే వచ్చే రూల్ కేటగిరీసే మనకి ఇక్కడ వస్తాయి. సపోజ్ డేటా మోడల్ అనేది రూల్ కేటగిరీ కదా మనం ఇప్పుడు తెలుసుకుంది. సో ఆ రూల్ కేటగిరీ మీద మౌస్ ఓవర్ చేస్తే మళ్ళీ నాకు సేమ్ రూల్సే వస్తున్నాయి, అంటే నేను ఇక్కడి నుంచి కూడా క్రియేట్ చేయగలను. సో క్రియేట్ ఆప్షన్ ఎందుకంటే వర్క్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేసుకోగలను, లేదు అనుకుంటే ఏమైనా ప్రాపర్టీ ఏమైనా రూల్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేసుకోగలను. సో పిఆర్పిసి ఇక్కడ ఎందుకు ఒక ఆప్షన్ ఇచ్చింది అంటే, సో డేటా మోడల్లోకి వెళ్ళి నేను ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తాను లెటర్స్. సో నా కేసులో ఇప్పుడు అడ్రస్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో దానికోసం నేను ఈ వేలో ట్రై చేస్తాను. ఈ వేలో ట్రై చేస్తున్నప్పుడు మీరు రైట్ క్లిక్ చేసి దీని మీద రైట్ క్లిక్ చేసి చూస్తే మీకు ఇక్కడ ఏదో వాల్యూ వచ్చింది, దీని మీద రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏదో వాల్యూ వచ్చింది. అలా ఏ క్లాస్ మీద రైట్ క్లిక్ చేసి ఆ పర్టికులర్ క్లాస్ లో ప్రాపర్టీ క్రియేట్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ ఏదో సజెషన్ ఇస్తుంది. కానీ పిఆర్పిసి ఇక్కడ నుంచి క్రియేట్ చేయాలనుకుంటే దానికి అర్థం కాదు. మీకు ఒక 10 ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్ ఉండి 10 ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ ఉంటే ఏ అప్లికేషన్ లో ఏ క్లాస్ లో మీరు ఈ ప్రాపర్టీ క్రియేట్ చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు అని చెప్పి పిఆర్పిసి మొత్తం బ్లాంక్ ఇస్తుంది అన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ మాన్యువల్ గా ఏ క్లాస్ అయితే ఎంటర్ చేస్తారో ఆ క్లాస్ లో ప్రాపర్టీ క్రియేట్ అయిపోతుంది. డిఫాల్ట్ గా యూఐ కిట్ కాకుండా దాని టాప్ మోస్ట్ లో ఉన్న అప్లికేషన్ కి కాంటెక్స్ట్ చూపిస్తుంది. సో 4 ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ ఉండి 3 ఫ్రేమ్వర్క్స్ ఉంటే, సో ఫస్ట్ యూఐ కిట్ పైన ఉన్న ఇమీడియట్ వర్క్ క్లాస్ కి ఇది జనరల్ గా సజెషన్ ఇస్తుంది అనమాట. టాప్ మోస్ట్ క్లాస్ లో మీరు క్రియేట్ చేస్తారు అనుకుంటున్నారేమో అనుకుని అది ఇస్తుంది.
సో ఈ సినారియోలో నాకు ఫ్రేమ్వర్కే ఉండాలి, మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. సో ఫ్రేమ్వర్కే ఉండాలి. ఇక్కడ దానికి ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ క్లాస్ ఇస్తే ఆటోమేటిక్గా అక్కడ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇదొక వే. సో క్రియేట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి అనమాట. సో తర్వాత ఏం క్రియేట్ చేయాలి, నేను అడ్రస్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ క్రియేట్ అండ్ ఓపెన్. సో అడ్రస్ అనేది నాకు ఒక టెక్స్ట్ ఏరియాలో ఉండాలనుకుంటున్నాను కదా. సో ఒక టెక్స్ట్ ఏరియా అంటే ఏంటి, సో నార్మల్ ఇది ఒక టెక్స్ట్ బాక్స్. ఈ నార్మల్ టెక్స్ట్ బాక్స్ లా కాకుండా నాకు అడ్రస్ కి జనరల్ గా పెద్ద టెక్స్ట్ బాక్స్ యూజ్ చేస్తారు. సో పెద్ద టెక్స్ట్ బాక్స్ కంట్రోల్ ని టెక్నికల్ గా టెక్స్ట్ ఏరియా అంటాం. సో దానికన్నట్టు ఒక కంట్రోల్ ఉంటుంది. సో టెక్స్ట్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటాను. సో నేను ఇక్కడ ఇందులో ఎంటర్ చేసే వాల్యూ కంప్లీట్ గా టెక్స్టే. సో మీరు ఎలాగైనా ఇన్పుట్ ని తీసుకోండి, రేడియో బటన్ ద్వారా అయినా ఎలాంటి కంట్రోల్ ద్వారా అయినా ఇన్పుట్ ని తీసుకోండి, కానీ ఆ ఇన్పుట్ కంప్లీట్ గా టెక్స్ట్ అని చెప్పి పిఆర్పిసికి అర్థం అవుతుంది. ఇలా ఇక్కడ టెక్స్ట్ అని ఉంటే ఓకే. సో ఈ సినారియోలో నేను చేంజెస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ సేవ్ చేసేస్తున్నాను. అలా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. చెప్పండి. హలో, అడ్రస్ టెక్స్ట్ ఏరియాలో మనకి టెక్స్ట్ ప్లస్ అండ్ నెంబర్ ఇంటిజర్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు రెండు క్రియేట్ చేసుకోవాలంటే అర్థం కదా. టెక్స్ట్ ఇన్పుట్ లో అడ్రస్ ఉంటుంది, నెంబర్స్ కూడా ఉంటుంది. సో టెక్స్ట్ అంటే ఏంటి, కంప్లీట్ గా ఏది ఎలాంటి స్ట్రింగ్ అని తీసుకుంటుంది. మీ కీబోర్డ్ లో ఏ నెంబర్ అని ఎంటర్ చేయ. టెక్స్ట్ అంటే మీకు డోర్ నెంబర్ ఉండొచ్చు, 20 డాష్ అని ఉండొచ్చు, హైఫన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దాని తర్వాత మీ స్ట్రీట్ నేమ్ ఉంటుంది, తర్వాత కామా ఉంటుంది, కాలన్ ఉంటుంది, అలా ఉంటుంది కదా. నెంబర్స్ ఉంటాయి, పిన్ కోడ్ ఉంటుంది. సో టెక్స్ట్ అంటే ఏంటి, ఏ కైండ్ ఆఫ్ స్ట్రింగ్ అయినా తీసుకుంటుంది అనమాట. ఓన్లీ నెంబర్స్ అనే ఓన్లీ ఆల్ఫాబెట్స్ అనే కాదు, నెంబర్స్ తీసుకుంటుంది, ఏదైనా తీసుకుంటుంది. టెక్స్ట్ అంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా ఎలాంటిదైనా తీసేసుకుంటుంది అనమాట. అదేనా డౌట్? ఓకే, సో టెక్స్ట్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత అది టెక్స్ట్ కింద కన్సిడర్ అవుతుంది. సో నేను ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక అడ్రస్ ఫీల్డ్ క్రియేట్ చేసేస్తారు అండ్ దానికి నాకు పెద్ద టెక్స్ట్ ఏరియా కావాలి అనుకుంటున్నారు. సో టెక్స్ట్ ఏరియా కావాలి అనుకుంటే ఇలా క్రియేట్ చేశారు. సో ఇలా కాకుండా నాకు టెక్స్ట్ ఏరియా వద్దు, నాకు చిన్న ఒక టెక్స్ట్ చాలు, చిన్న ఒక టెక్స్ట్ ఇన్పుట్ చాలు అనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు. ఆల్రెడీ క్రియేట్ అయిన ప్రాపర్టీకి ఇక్కడ మార్చుకోవచ్చు, కానీ ఎలాంటి సినారియోలోనూ మీరు ప్రాపర్టీ టైప్ మార్చలేరు. ఓకేనా. ఒక్కసారి ప్రాపర్టీ క్రియేట్ అయిపోయాక మీరు ఇక్కడ ప్రాపర్టీ మార్చుకోవాలనుకుంటే మార్చడం ఇంపాసిబుల్. దాన్ని డిలీట్ చేసేసి అదే ప్రాపర్టీ మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ జెండర్ పెట్టుకున్నారు, సో జెండర్ లో మేల్ ఫీమేల్ అని పెట్టుకున్నారు. సో ఇక్కడ మీరు రేడియో బటన్స్ వద్దు, నేను డ్రాప్ డౌన్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ వాల్యూస్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. మీరు ఎంటర్ చేసిన వాల్యూని అది స్ట్రింగ్ గానే టెక్స్ట్ గానే పిఆర్పిసికి అర్థమవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసేస్తారు కాబట్టి. ఎందుకంటే ఒకసారి ప్రాపర్టీ క్రియేట్ అయిన వెంటనే దాని కరస్పాండింగ్ ఒక డేటాబేస్ లో కాలం క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఫ్యూచర్ లో ఇప్పుడు మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, మీరు వెళ్ళి రిజిస్టర్ అయ్యారు. సో మీ డీటెయిల్స్ మొత్తం ఇస్తే అది ఆటోమేటిక్ గా బ్లాంక్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఏదైతే ప్రాపర్టీ క్రియేట్ చేశానో ఒక టేబుల్ క్రియేట్ చేసేసుకుని ఆ టేబుల్ కి ఒక కాలమ్స్ ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి. సో జెండర్ ఏముంటది, టెక్స్ట్ యాక్సెప్ట్ చేయాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అలా ఒక డేటా టైప్స్ అన్నిటికి డేటా టైప్స్ ద్వారా కాలమ్స్ క్రియేట్ అయిపోతాయి. సో డేటా టేబుల్ ని మోడిఫై చేయడం చాలా కష్టమైన కేసు, అందుకనే పిఆర్పిసి అసలు మీకు ఈ ఆప్షన్ ఇవ్వదు. ఒకసారి ప్రాపర్టీని మీరు క్రియేట్ చేసేస్తే ఇదైతే మార్చుకోవచ్చు. ఇది జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి మీరు డేటా ఎలా తీసుకుంటున్నారు అనేది కదా ఈ కాన్సెప్ట్ అంతా. సో ఇక్కడ నుంచి డేటా ఎలాగైనా తీసుకోండి, మీరు మార్చుకోవాలంటే మార్చుకోండి. నాకు బ్యాక్ ఎండ్ లో మాత్రం నాకు టేబుల్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, కాలం క్రియేట్ అయిపోయింది కాబట్టి ప్రాసెసింగ్ మొత్తం నేను ఇంక్లూడ్ చేశాను కాబట్టి ఇది నేను చేంజ్ చేయను అని పిఆర్పిసి ఇంటెన్షన్ అనమాట. ఓకే, మీరు మార్చుకోవాలనుకుంటే సపోజ్ ఇక్కడ ఏజ్ ఉంది, సో ఏజ్ లో ఇంటీజర్ అని పెట్టారు. అలా కాకుండా మీరు ఇందాక వేరేది ఏదో పెట్టుండి టెక్స్ట్ ఇన్పుట్ పెట్టేసి మీరు సేవ్ కొట్టేశారు అనుకుందాం. సో టెక్స్ట్ ఇన్పుట్ లో మీకు ఆల్ఫాబెట్స్ కూడా ఎంటర్ చేసేసుకుంటుంది ఏజ్ లో. అది కరెక్ట్ సినారియో కాదు. మీరు వచ్చి చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మారుతుందేమో కానీ ఇక్కడ మారదు, ఇక్కడ టెక్స్ట్ అనే ఉంటుంది. ఆ సినారియో మీరు డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసేసి మళ్ళీ సేమ్ ప్రాపర్టీ సేమ్ నేమ్ తో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకే ప్రాపర్టీ 2 నేమ్స్ తో అవ్వదు, ఒక డిలీట్ అయితేనే అవుతుంది. అవి ప్రాపర్టీస్ ఏ రూల్స్ అని చేయగలం తప్ప అప్లికేషన్ మళ్ళీ మనం డిలీట్ చేయలేం. సో మీరు ఒక అప్లికేషన్ కి రాంగ్ నేమ్ ఇచ్చి నేను మార్చుకోవాలి ఎక్కడైనా అంటే అవ్వదు, ఎందుకంటే ఒకసారి అప్లికేషన్ క్రియేట్ అయిన తర్వాత దానికి వెనక జేడీబీసీ కనెక్షన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ క్రియేట్ అయిపోతాయి, డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ అవుతాయి.
ఓకే, చాలా క్లాస్ లేయర్స్ క్రియేట్ అయిపోతాయి. ఇంత క్రియేట్ అయినప్పుడు మీరు ఒక్కొక్కటి మీరు మాన్యువల్గా ఐడెంటిఫై చేసి ఏమేమి క్రియేట్ అయినాయి అప్లికేషన్ వల్ల అని ఐడెంటిఫై చేసి అన్ని డిలీట్ చేయటం పెగా వాళ్ళకి కూడా చాలా టైం పడుతుంది, మనకనే కాదు. సో అందుకనే అప్లికేషన్ ని మనము వదిలేసి కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసుకోవటం. అప్లికేషన్ డిలీట్ కూడా చేయలేము, కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాల్సిందే. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ప్రాపర్టీస్ మొత్తం మీకు ఎవరికైనా లేట్ అవుతుందా? పర్లేదు, ఇంకొక 10 minutes తీసుకున్నా. పర్వాలేదు సార్. ఓకే ఓకే, సో ఇవన్నీ ఇప్పటి వరకు క్రియేట్ చేసాం. సో ఇది ఒక వే అనుకున్నాం. సో ఇక్కడ ఒకటి సార్ క్లాస్ నుంచి చేసుకోవచ్చు, మోడల్ నుంచి చేసుకోవచ్చు, కేటగిరీ నుంచి చేసుకోవచ్చు, ఏమైనా ప్రాపర్టీస్ నుంచి చేసుకోవచ్చు, ఆల్రెడీ ఓపెన్ అయిన ప్రాపర్టీని యాక్షన్స్ నుంచి చేసుకోవచ్చు, లేదంటే ఎక్కడి నుంచి చేసుకోవచ్చు. ఇన్ని వేస్ లో మనం ఒక ప్రాపర్టీని క్రియేట్ చేసుకోగలం. అలా కాకుండా నేను ఇప్పుడు వరకు చెప్పిన ప్రాసెస్ మొత్తం చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నేను ఒక 5 ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకోవడానికి ఇంతసేపు పట్టింది నాకు. అలా కాకుండా చాలా సింప్లెస్ట్ మెథడ్ ఏదైతే ఏముంటుంది అంటే, సపోజ్ మీరు ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో ఫ్రేమ్వర్క్ మీద రైట్ క్లిక్ చేసి వ్యూ ఇన్ డేటా డిజైనర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు 8 వర్షన్ కాకుండా ప్రీవియస్ వర్షన్స్ లో మీ కంపెనీలో ఎక్కడైనా యూజ్ చేస్తే మీకు ఇక్కడ ఏమని ఉంటుందంటే క్రియేట్ ప్రాపర్టీస్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు 8 వర్షన్ నుంచి క్రియేట్ ప్రాపర్టీస్ అనే ఆప్షన్ తీసేశారు. మీరు ఖచ్చితంగా చాలా మంది ముందు వర్షన్స్ లో వర్క్ చేసే ప్రాజెక్ట్స్ లో కూడా వెళ్తారు, ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ ఇంకా 7 మీద రన్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేయని 8 మీద వస్తున్నాయి. 8 మీద వస్తే కనుక మీరు బెటరే. ఒకవేళ 8 కాకుండా 7 వస్తే కనుక మీకు ఇక్కడ క్రియేట్ ప్రాపర్టీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అది క్లిక్ చేస్తారు. ఈ కేసులో ఇది క్లిక్ చేస్తారు అనమాట. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక విజార్డ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇవన్నీ మీరు ఎక్కడో చూసినవిలా ఉన్నాయి. సో ఏజ్, జెండర్, ఇది ఓవర్ టీవీ వదిలేసేయండి. సో ఇవన్నీ మనం క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్ లో. సో ఈ ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్ లో మనం క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ మొత్తం ఇక్కడ వస్తున్నాయి. అని రిఫ్లెక్ట్ అలా రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ వస్తాయి. అలా కాకుండా నేను వరుసగా ఒక 20 ప్రాపర్టీస్, ఒక ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, పేషెంట్ నేమ్, ఎంప్లాయీ ఐడి, మొబైల్ నెంబర్, ఏవన్ ఒక 20-30 ప్రాపర్టీస్ ఒకేసారి నేను చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ ఇప్పుడు వరకు మనం ఫాలో అయిన ప్రాసెస్ కొంచెం రౌండ్ అబౌట్ లో ఉంటుంది, కొంచెం టైం టేకింగ్. అలా కాకుండా ఇంకా సింప్లెస్ట్ మెథడ్ ఏంటి అంటే డేటా డిజైనర్ ఓపెన్ చేసి యాడ్ ఫీల్డ్ క్లిక్ చేయండి. ఓకే, యాడ్ ఫీల్డ్ క్లిక్ చేశాక మొబైల్ ఏదైతే కావాలో అది చేసుకోండి. సో జస్ట్ ట్యాబ్ అవుట్ చేయగానే ఐడెంటిఫైర్ క్రియేట్ అవుతుంది, క్లాస్ నేమ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మొబైల్ వచ్చి నాకు ఫోన్ లాగా ఉంటుంది అనమాట. అంటే అక్కడ డేటా టైప్ లో ఈ సినారియోలో డేటా టైప్ ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చేవి ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడ వచ్చేస్తాయి మనకి, అవి ఇక్కడ వచ్చేస్తాయి. సో మీకు ఇక్కడ ఫోన్ లాగా ఉండాలి కాబట్టి ఫోన్ తీసుకోండి, అంటే వేరే క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేయదు, లేదంటే 10 digits వరకు తీసుకోవాలి. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఆల్రెడీ ఈ కంట్రోల్లో ఉంటాయి. మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు తర్వాత. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండియాలో అయితే 10 digit నెంబర్స్ ఉంటాయి, చాలా మంది +91 కూడా ఇవ్వరు నార్మల్ జనరల్ సినారియో. కానీ ఈ పెగా అప్లికేషన్స్ మనం ఇండియాకే కాదు వరల్డ్ వైడ్ యూస్ చేస్తాం కాబట్టి యూఎస్ ప్రాజెక్ట్స్ లేదంటే అప్లికేషన్స్ వాళ్ళకి ఫోన్ నెంబర్ టైప్ వేరు ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏంటి బ్రాకెట్స్ కూడా ఉంటాయి ఫోన్ నెంబర్ మధ్యలో. సో ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేసి 481 అలా ఉంటాయి, మధ్యలో హైఫన్స్ కూడా ఉంటాయి. సో అందుకని ఎలాంటి టైప్ అయినా ఫోన్ నెంబర్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి పిఆర్పిసి వాళ్ళు దీని మీద అంత రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టరు. సో ఏవి ఇచ్చినా తీసేసుకుంటుంది జనరల్ గా. కానీ మనకి ఇండియా రిక్వైర్మెంట్ వైజ్ నాకు ఓన్లీ 10 digits ఎంటర్ చేయాలి, ఆర్ ఓన్లీ 11 digits ఎంటర్ చేయాలి, +91 కన్ఫామ్ గా ఉండాలి, లేదంటే 91 ఉండక్కర్లేదు. ఈ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ కావాలి అనుకుంటే మనం వాలిడేషన్స్ ద్వారా పెట్టుకుంటాం. ఇవన్నీ తర్వాత డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది అయిపోయింది. జస్ట్ సింపుల్ నెక్స్ట్ క్లిక్ చేయండి. జస్ట్ యాడ్ ఫీల్డ్ క్లిక్ చేస్తే చాలు కింద. సో మెయిల్ ఐడి, సో జస్ట్ ఇది క్లిక్ చేయండి, ఆటోమేటిక్ ఇది వచ్చేస్తుంది. ఇక్కడ ఈమెయిల్ అని క్లిక్ చేయండి, అయిపోయినట్టే. సేవ్ చేస్తే చాలు. ఓకే, సో ఈ పర్టికులర్ విజార్డ్ నుంచి మీరు 20-30 ప్రాపర్టీస్, ఎన్ని ప్రాపర్టీస్ అయినా 1 minute కంటే తక్కువలో చేయగలరా? ప్లస్ కొట్టేసి ఎంటర్ చేయటమే. ఇది ఎంటర్ చేయక్కర్లేదు, ఇది ఎంటర్ చేయక్కర్లేదు. ఇక్కడ ప్రాపర్టీ టైప్ అంటే చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ శాలరీని పెట్టుకున్నారు అనుకోండి, సో కరెన్సీ అని పెట్టుకోండి, లేదంటే డూ యూ హ్యావ్ ఎనీ ప్రీవియస్ హాస్పిటల్ ఇష్యూస్ అని పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ మీరు బులియన్ అని పెట్టుకోవాలి, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ తీసుకోవాలనుకుంటున్నారు అలా అనమాట. ఒక్కసారి ఇది క్రియేట్ అయిపోయాక మీరు మళ్ళీ ఎడిట్ చేయలేరు, ఇది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో మీరు దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే మీకు ఓన్లీ డిస్ప్లే నేమ్ మాత్రమే ఎడిట్ చేయనిస్తుంది, ఐడి నేమ్ ఎడిట్ చేయనివ్వట్లేదు, అండ్ టైప్ను కూడా ఎడిట్ చేయనివ్వట్లేదు. మనకు తెలిసిందే కదా, ఒకసారి ఐడి క్రియేట్ అయితే ఐడిను డిలీట్ చేయలేము, ఎందుకంటే పెగా ప్లాట్ఫామ్ అనేది ఒక ఓవర్టీపీ అప్లికేషన్ చూసాము, దాని ఐడి పిఆర్పిసి వాళ్ళే మార్చలేకపోయారు. ఇంకా పెగా రూల్స్ అనే ఉంది. ఆఫ్టర్ ఆల్ మనం ఒక క్రియేట్ చేసే ప్రాపర్టీని ఐడిని మనం ఎలా మారుస్తాం?
సో ఐడి ఖచ్చితంగా మార్చలేము. అండ్ టైప్ అంటే ఏంటి, డేటాబేస్ టేబుల్లో ఒక కాలం క్రియేట్ అయిపోతుంది ఈ పర్టికులర్ ప్రాపర్టీ నేమ్తో. ఆ డేటా టైప్తో పాటు ఆ కాలంతో పాటు డేటా టైప్ కూడా డిఫైన్ అయిపోద్ది. దాన్ని ఎడిట్ చేయాలంటాం కష్టం. సో అందుకని మనం ఆ కాలం కంప్లీట్గా డిలీట్ చేసేయాలి. డిలీట్ అంటే ఖచ్చితంగా ఆ ప్రాపర్టీని డిలీట్ చేయటమే. సో మీరు ఎడిట్ చేయాలనుకుంటే జస్ట్ యూఐ నేమ్ తప్ప ఏమీ ఎడిట్ చేయలేరు. సో జస్ట్ డిలీట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సో ఒకసారి మీకు 10-15 ప్రాపర్టీస్ ఎన్నైతే చేయాలనుకుంటున్నారో అన్ని ఇక్కడ చాలా సింపుల్గా అయిపోతాయి. సేవ్ కొడితే చాలు. మీరు రియల్ టైంలో, మేమైతే రియల్ టైంలో ఇదే యూస్ చేస్తాం. మీరు కూడా 1-2 అయితే మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు. 1 or 2 ప్రాపర్టీస్ అయితే నో ఇష్యూస్. అలా కాకుండా ఒకేసారి 15-20 ప్రాపర్టీస్ చేయాలనుకుంటే మీరు ప్రతిసారి రైట్ క్లిక్ చేసుకుని అక్కడ ఎంటర్ చేసుకుని కాంటెక్స్ట్ కన్ఫర్మ్ చేసుకుని పక్కన ఉన్న రూల్ సెట్స్ కన్ఫర్మ్ చేసుకుని ఇంత హడావుడక్కర్లేదు. జస్ట్ ఊరికి డేటా డిజైనర్లోకి వెళ్ళి సింపుల్గా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా, జస్ట్ రిఫ్రెష్ చేయండి. మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, జెండర్ ఏవైతే క్రియేట్ చేసామో అవన్నీ ఇక్కడ వచ్చేయాల్సిందే. ఓకే, ఎందుకంటే మనం క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ ఈ క్లాస్లో మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం అనేది అనవసరం. ఫైనల్గా ఏ క్లాస్ మీద చేస్తున్నాం, ఏ క్లాస్ సెలెక్ట్ చేస్తున్నాము అనేది ఒక్కటే పిఆర్పిసికి మ్యాటర్. ఇంక ఇవన్నీ అనవసరం ఇంకా. ఓకే, మీరు అన్ని ఒకేసారి క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లాస్ట్లో డౌన్ యారో ఉంటుంది. డౌన్ యారో క్లిక్ చేసి మీకు క్లోజ్ ఆల్ కొడితే ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. అర్థమైందా? సో మిగతాది రేపు చూద్దాము. సో ఇది ఒక ప్రాపర్టీని ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ లో చేయాలనుకుంటే చాలా ఉంటాయి. సో ఇవన్నీ ఒక డిఫరెంట్ వేస్. ఇవి చాలా మందికి తెలియదు. కొంతమంది ట్రైనర్స్ చెప్పని కూడా చెప్పరు, సింపుల్ గా రైట్ క్లిక్ చేసి చెప్పేస్తారు అనమాట. కానీ రియల్ టైంలో మనం డిఫరెంట్ వేస్ లో కూడా చేయొచ్చు. సపోజ్ మీరు ఇక్కడ నుంచి ఏ క్లాస్ తెలియదు, జస్ట్ ఊరికే క్లాస్ నేమ్ ఉంది. సపోజ్ మీకు అపోలో డాష్ ఫ్రేమ్వర్క్ డాష్ శాంపుల్ వర్క్ క్లాస్ మీద మిమ్మల్ని ఒక ప్రాపర్టీ క్రియేట్ చేయమన్నారు అనుకుందాం. మీరు అప్పుడు ఏం చేస్తారు, జనరల్ గా మనకు ఇప్పుడున్న రైట్ నో నాలెడ్జ్ తో ఇక్కడ ఫస్ట్ ఆ క్లాస్ నేమ్ సెర్చ్ చేస్తారు. అపోలో డాష్ ఫ్రేమ్వర్క్ డాష్ శాంపుల్ ఏదైతే క్లాస్ నేమ్ అది సెర్చ్ చేస్తారు. దానికి తర్వాత ఇక్కడ క్లాస్ వస్తుంది, దాని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ డేటా మోడల్కి వెళ్ళి ప్రాపర్టీకి వెళ్ళి చేస్తారు అనమాట. అలా కాకుండా దీని అడ్వాంటేజ్ అప్పుడు తెలుస్తుంది మనకి. సో డేటా మోడల్కి వెళ్ళి ప్రాపర్టీ క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు ఇచ్చిన క్లాస్ ఇక్కడ పేస్ట్ చేసేసి క్రియేట్ అండ్ ఓపెన్ చేస్తే చాలు. ఆటోమేటిక్ గా పేస్ట్ చేసిన వెంటనే ఈ రూల్ సెట్స్ ఇవన్నీ దానికి తగ్గట్టు మారిపోతాయి. క్రియేట్ అండ్ ఓపెన్ చేస్తే చాలు, ఇంకా అక్కడ క్రియేట్ అయిపోతుంది. సో దాని అడ్వాంటేజ్ ఇది అనమాట. ఓకే, సో లేదు అనుకుంటే చాలా సింపుల్ గా కావాలి అనుకుంటే కనుక డేటా డిజైనర్. మీకు ఈ క్లాస్ లో ఒక 10 ప్రాపర్టీస్ చేయాలనుకుంటే వ్యూ ఇన్ డేటా డిజైనర్ ఇది క్లిక్ చేస్తే మీరు వరుసగా జస్ట్ ప్లస్ కొట్టేసి చేసేసుకోవచ్చు. ఈ గ్రిడ్ మీరు చాలా చోట్ల చూసుంటారు రియల్ టైమ్ లో కూడా. ఒక రికార్డ్స్ ఎంటర్ చేయాలనుకున్నా, మీ అటెండెన్స్ షీట్ ఎంటర్ చేయాలనుకున్నా మీ కాలేజెస్ లో, సో డే 1 డేటా, డే 2 డేటా, సో ఈ ప్లస్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. సో మనం రియల్ టైమ్ లో కూడా ఇలాంటి ఒక విజార్డ్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, సపోజ్ ఇప్పుడు మీ బెనిఫిషియరీ డీటెయిల్స్, సో మీకే కాకుండా మీ ఫాదర్ కి, మీ మదర్ కి, మీ చైల్డ్ కి వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. సో ప్లీజ్ ఎంటర్ యువర్ పేషెంట్ డీటెయిల్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టుకుంటాము. దాని కింద ఇలాంటి గ్రిడ్ పెట్టుకుంటాం. ఇక్కడ పేషెంట్ నేమ్, పేషెంట్ ఏజ్, ఇవన్నీ జనరల్ డీటెయిల్స్ పెట్టుకుని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటారు. మీకు 4 డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటే 4 times క్లిక్ చేస్తారు. అలా మీ గ్రాండ్ పేరెంట్స్ ని కూడా యాడ్ చేయాలనుకుంటే అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుని సేవ్ చేసుకుంటే వెనక డేటా పిఆర్పిసికి పేజ్ లిస్ట్ ఫామ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇది కంప్లీట్ డీటెయిల్ డిస్కషన్. సో రేపు మనము సెక్షన్ క్రియేట్ చేద్దాం. సో ప్రాపర్టీస్ అన్ని అయిపోయినాయి. సో రేపు ఒక ఇమేజ్ రూల్ చూపిస్తాను మీకు. ఇమేజ్ అంటే ప్రాపర్టీ ఏం కాదు, అది బైనరీ రూల్. సో ఇమేజ్ రూల్ ఒకటి చూపిస్తాను, సెక్షన్, ఫ్లో యాక్షన్, ఫ్లో చేసి రేపు మీకు రన్ చేసి చూపిస్తాను. ఓకే, ఫైన్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా?